హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో గాయస్ 2024లో ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులు అయితే పడ్డాయి. సో ఆ పోస్టులకి అప్లై చేసుకుంటే కానీ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కానీ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది మీ లైక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లో sscsr.gov.in చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్గా చూసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామ్ 2024 అని ఉంటుంది. సో దాని పక్కన నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో మీ అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా దీని ద్వారా అయితే మీకు తెలుస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ రిజిస్టర్ ఐడి అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక మీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసాక ఇక్కడ నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు తింది స్టేటస్ అనేది యాక్సెప్ట్ చేశారనమాట. ఇక్కడ రిజెక్ట్గానే అయితే కానీ ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి ఇక్కడ రీజన్ అనేది ఇస్తారనమాట. చాలామంది పేమెంట్ సరిగ్గా అవ్వకపోతే ఇక్కడ రిజెక్ట్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మీరు మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తే కానీ దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ మీరు నో యువర్ రోల్ నెంబర్, టైం, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫర్ టైర్ 1 అని ఉంటుంది. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక యాజ్ యూజువల్గా మనం స్టార్టింగ్ ఎలా అయితే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నామో అలాగే మీ రిజిస్టర్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కింద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నాక ఇలా అయితే మీ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో స్టార్టింగ్ వచ్చేసి రోల్ నెంబరు, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 14/10/2024 నెక్స్ట్ మంత్ అయితే ఎగ్జామ్ అనమాట. రిపోర్టింగ్ టైం వచ్చేసి 2:45 PM కల్లా అయితే అక్కడ ఉండాలి. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4 to 5:30 PM. సో 1.5 hours అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రాజమండ్రిలో అయితే ఉంటుంది అనమాట సెంటర్. సో ఇదంతా బాగానే చెప్పావు కానీ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పలేదనే కదా మీరు ఆలోచిస్తున్నారు. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎగ్జామ్కి 4 days బిఫోర్ అయితే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మీకు అది అనేది మీ మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని. సో దాని ద్వారాగా మీరు చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్గా అయితే వీడియో పెడతాను. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు 1 clickతో అయితే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతగా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఆల్ ద బెస్ట్ ఫర్ అందరికీ. ఎగ్జామ్ అయితే బాగా రాయండి.